ఇక మొదలెడదామా? హలో ఎవ్రీవన్, కోడింగ్ ప్రాక్టీస్ 10కి వెల్కమ్. లూప్స్లో కోడింగ్ ప్రాక్టీస్ 10 చేద్దాం ఈరోజు. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్ అన్నీ చేద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మల్టిప్లికేషన్ టేబుల్ అంట. ఏంటంట మల్టిప్లికేషన్ టేబుల్ అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ గివెన్ ఎన్ అండ్ ఎమ్ అంట. ఓకే, మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయమంటుండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద గివెన్ కోడ్ ఇస్ 3 యూ కోడ్ షుడ్ ప్రింట్ అలా అంట. చూడు, ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఫర్ లూప్ తీసుకుంటే ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ వస్తాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇది ఒక సిరీస్ ఆఫ్ నెంబర్సే కదా. యా, మనం ఫర్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు నేను నెంబర్ అనే వేరియబుల్ తీసుకొని ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఒక ఇన్పుట్ తీసేసుకున్నా. ఇన్పుట్ అది 3 అయినా కానీ 10 అయినా కానీ వాట్ ఎవర్. ఓకే, యా, ఒక ఫర్ లూప్ తీసుకుంటా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, మనకి రేంజ్ ఎక్కడి నుంచి కావాలా ఆల్రెడీ ఇక్కడ తెలుస్తుంది మనకి. 1 to 10 అంటే బేసికలీ టేబుల్స్ అంటేనే 1 to 10 తీసుకుంటాం కదా. 1 to 10 అంటే మనకి 1 నుండి 11 వరకు వెళ్ళాలి. 11 అంటే మనకి ఫర్ లూప్లో 10 వరకు 10 పెట్టామనుకో 9 వరకే స్టాప్ అయిపోతుంది. n-1 అక్కడ వరకే స్టాప్ అయిపోతుంది. కాబట్టి 11 తీసుకున్నాము. 11 తీసుకుంటే 10 వరకు వస్తుంది. ఓకే, ఫర్ లోపు 10 టైమ్స్ రొటేట్ అవుతుంది ఇప్పుడు మన అజంప్షన్కి. రైట్, ఇప్పుడు ఏమన్నాడు? 3 into 1 = 3 ప్రింట్ కావాలి. ఓకే, ఇక మనం ఏం చేద్దామంటే MUL అని పెట్టుకొని ఒక వేరియబుల్ తీసుకొని మల్టిప్లికేషన్, ఓకే, నెంబర్ ఇంటూ ఐ, నెంబర్ ఇంటూ ఐని మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. ఎందుకు నెంబర్ ఇంటూ ఐ? ఇప్పుడు 3 టేబుల్ ప్రింట్ చేయమంటాం. 3లో ఏ టేబుల్? ఒక 10 అయినా 10 టేబుల్, 8 7 అయితే 7 టేబుల్ ఉంటాడు కదా. సారీ, కొంచెం బాగాలేదు. నెంబర్ ఇంటూ ఐలో ఫస్ట్ ఇటరేషన్లో ఐలో 1 వస్తుంది. 3 into 1 3. సెకండ్ ఇటరేషన్లో 2 వస్తుంది. అంటే 3 నెంబర్లో 3 ఉంది. 3 into 2. థర్డ్ ఇటరేషన్లో 3 వస్తుంది. 3 into 3 అలా. ఇప్పుడు మనం దాన్ని ఎలా ప్రింట్ చేయాలంటే డైరెక్ట్ ఓకే సరే, రిజల్ట్ అని తీసుకున్నాం. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్లో, ఎందుకంటే ఈ 3 into అనేది మనకి రావాలి కదా. మనము ఇంటూ ఆ ఎక్స్ అనే బదులు ఇంటూ అని కూడా తీసుకోవచ్చు నాకు తెలిసి. ఒకసారి ట్రై చేద్దాం. ఇంటూ, ఓకే, ఇంటూ ప్లస్ ఐలో 1 1 ఒక్కొక్క 1 2 3 వస్తాయి కదా. అండ్ ఈక్వల్ టు, మళ్ళీ ఈక్వల్ టులో స్పేసెస్ ఉన్నాయి చూడండి, మళ్ళీ ప్లస్ మల్టిప్లికేషన్లో మనకి యాక్చువల్ ఆన్సర్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ ప్లస్ ఈ ఇంటీజర్కి కంకాటినేట్ కావు మనకి. బేసిక్గా మీరు అంతకుముందు చూసిన ప్రాబ్లమ్స్ ఉంటే ఐడియా ఉంటుంది. ఓన్లీ స్ట్రింగ్కే కంకాటినేట్ అవుతుంది, అంటే దే కెన్ జాయిన్. అంటే ఇప్పుడు మనం దీన్ని స్ట్రింగ్గా మార్చేద్దాం. ఎస్టీఆర్ ఆఫ్ ఐ అండ్ ఎస్టీఆర్ ఆఫ్ మల్. మనం ఇక్కడ ప్రింట్ చేసేసుకున్నాం. ప్రింట్ రిజల్ట్ ఒకసారి ట్రై చేద్దాం, మనకి ఇంటూ అంత పర్ఫెక్ట్గానే వస్తుందా. ఓకే, ఇక్కడ స్పేస్ తీసుకుందాం. రైట్, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఏమంటుంది? ఓకే, ఇక్కడ మనము ప్లస్ ఇవ్వలేదు. ఓకే, డన్. ఆన్సర్స్ అయితే వచ్చాయి, కానీ ఇక్కడ ఇంటూ లేదు అని అడుగుతుంది. మనం ఇంటూ తెచ్చి పెడదాం. యా, ఇంటూ తెచ్చి పెట్టడం అంటే ఏం లేదు, జస్ట్ మనము ఈ ఇంటూ మార్క్ని ఎక్స్గా స్మాల్ ఎక్స్ తీసేసుకుంటే సరిపోతుంది. 3 into 1 అన్నట్టు. ఓకే, మనం ఒకసారి రన్ చేసి చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందా కాదా. ఓకే, యా, ఇదైతే వర్కౌట్ అయింది. అండ్ నెక్స్ట్ దానికి వై ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్. ఓకే, ఇది కూడా నెంబరే కదా. ఎస్టీఆర్ ఆఫ్ నెంబర్ ప్లస్ ఎక్స్ అంటే నథింగ్. ఇప్పుడు ఈ నెంబర్లో మనకి వాళ్ళు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వస్తుంది. అండ్ జస్ట్ ఎక్స్ ఈ ఇంటూ అనే మార్క్ని యాడ్ చేసి ఈ ఐలో మనం ఐటరేట్ అవుతున్న 1 2 3 వస్తున్నాయి. ఈక్వల్ టు మనం దీన్ని మల్టిప్లై చేస్తున్నాం మల్ అనే వేరియబుల్ తీసుకొని నెంబర్ ఇంటూ ఐ. అండ్ బేసిక్ టెస్ట్ కేసెస్ అయితే క్లియర్ అయినాయి. ఒకసారి సబ్మిట్ చేసి అన్నీ చూద్దాం. 5 out of 5 క్లియర్. రివర్స్ ద స్ట్రింగ్.
యా, రివర్స్ ద స్ట్రింగ్ అంట. రివర్స్ ద స్ట్రింగ్లో మనము ఈ స్ట్రింగ్ని రివర్స్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సారీ వీ హ్యావ్ వాన్ ద మ్యాచ్ అంటే దాన్ని ఇది మొత్తం రివర్స్ చేయాలి. ఓకే, మనము వర్డ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ పెట్టుకున్నాం. ఇన్పుట్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకున్నాం. ఫస్ట్ ఒక్కొక్క క్యారెక్టర్ ఫర్ ఐఎన్ రేంజ్ అవసరం లేదు, రేంజ్ తీసుకోవట్లేదు కాబట్టి వర్డ్ తీసుకుంటాం. వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ వస్తే అన్ని క్యారెక్టర్స్. అండ్ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం, రివర్స్ అనే వేరియబుల్కి ఎంటీ స్ట్రింగ్ పెట్టేసుకున్నాం ఇక్కడ, ఎందుకంటే ఈ కొత్త స్ట్రింగ్లో మనకి ఫుల్ వర్డ్ రావాలి. ఓకే, ఇప్పుడు ఐలో ఒక్కొక్క స్ట్రింగ్ వస్తుంది, ఫస్ట్ ఐ, ఫస్ట్ హెచ్, అది అవన్నీ. ఓకే, ఇంకేం చేయొచ్చు మనము. ఓకే, రివ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ రివర్స్. ఓకే, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. ఓకే, డన్. ఏంటంటే సింపుల్, ఇప్పుడు ఐలో మనకి ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది కదా, ఈ ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకెళ్ళి రివ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం రివర్స్ ఆర్డర్లో. ఒకవేళ ఇది ఈ ఐ ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఈ ఐని ఇక్కడ ప్లే చేసామనుకోండి, స్ట్రేట్ అంటే సేమ్ ఎలా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఒకవేళ ఈ ఐ ఇటు పెట్టినాం అనుకోండి, రివర్స్ ఆర్డర్లో వస్తుంది. మీకు ఇది కూడా చూపిస్తాను ఒకసారి. రివ్ ప్లస్ ఐ, ఈ ఐ ఇటు పెట్టాం కదా, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. చూడండి, హరి వి హ్యావ్ వాన్ ద మ్యాచ్. మామూలుగా ఇక్కడ అవుట్పుట్ కూడా ఇన్పుట్ కూడా అదే, హరి వి హ్యావ్ వాన్ ద మ్యాచ్ అంటే సేమ్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చి ఇలా చేసామనుకోండి, రివర్స్లో ప్రింట్ అవుతుంది మనకి. ఫస్ట్ లాస్ట్ క్యారెక్టర్, తర్వాత క్యారెక్టర్. బేసిక్ టెస్ట్ కేసెస్ రన్ చేస్తాను. డన్. మనము హిడెన్ టెస్ట్ కేసెస్ దాన్ని అవుట్ ఆఫ్ ద ఫర్ లూప్ వచ్చేసి ప్రింట్ చేసేస్తే మనకి ఈ వేరియబుల్లో మొత్తం రివర్స్ స్ట్రింగ్ అనేది ఉంటుంది. అంతే, సింపుల్. ఓకే, గ్రేటర్ అమౌంట్ ఎన్ నెంబర్స్ and try to given bring the greater amount n numbers అంట. ఫర్ ఎగ్జాంపుల్ if the given 5 number is 5, read the inputs, 5 inputs read చేయమంటుంది. నెంబర్ 5 line print the, ఓకే, నెక్స్ట్ 5 lines 8, 11 and 25. the output should be 96. ఎందుకు 96? ఓకే, 96 ఈ 5 నెంబర్స్లో 96 అనేది పెద్దది, సో అది ప్రింట్ చేయమంటుంది. ఓకే, ఓకే, నెంబర్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. నెంబర్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఒక చిన్న వేరియబుల్ తీసుకుంటా, గ్రేటర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నార్మల్గా అయితే 0 తీసేసుకున్నాం, 0 పెట్టుకున్నాం గ్రేటర్ అనే దాంట్లో. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ నెంబర్ ప్లస్ 1. ఓకే, నెంబర్ వదిలేస్తాం, నెంబర్ 5 టైమ్స్ రిపీట్ కావాలి మనకి, ఎందుకంటే 1 2 3 4 5 5 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇన్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది నెంబర్ ఇన్పుట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నాం, ఇక్కడ ఈ 5 ఇన్పుట్స్ రావాలి కదా, 5 టైమ్స్ లూప్ రిపీట్ అయినప్పుడు మనకి ఈ 5 టైమ్స్ అనేది ఈ ఇన్పుట్ తీసుకుంటుంది, 5 ఇన్పుట్స్ అనేది. ఇప్పుడు ఈ ఇన్పుట్లో హైయెస్ట్ ఏదో కౌంట్ చేయాలి మనం. ఓకే, అంటే పెద్ద నెంబర్. ఓకే, ఇఫ్ మనం బేసిక్గా కండిషన్ చెక్కింగ్ ఏది 2 నెంబర్స్ కంపేర్ చేయాలంటే ఈ కండిషన్ వాడతాం మనం. ఇఫ్ దేనికి కంపేర్ చేయాలి, గ్రేటర్ అని ఉంది కదా, గ్రేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ ఇన్పుట్. ఒకవేళ ఈ గ్రేటర్ నెంబర్ కంటే పెద్దదైతే, అంతేనా, గ్రేటర్ ఈ నెంబర్ ఇన్పుట్ కంటే పెద్దదైతే గ్రేటర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఇన్పుట్, అంతే కదా. ఒకవేళ ఇది పెద్దదైతే ఈ నెంబర్ ఇన్పుట్ వచ్చేసి ఈ గ్రేటర్లో స్టోర్ అవ్వాలి, అంతే. ఎల్స్ ఏమవుతుంది, ప్రింట్ గ్రేటర్. బేసిక్ టెస్ట్ కేసెస్ రన్ చేద్దాం ఫస్ట్. ఓకే, 0 వస్తుంది. దాన్ని పెట్టుకున్నాం. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ తప్పు పెట్టినాం. ఓకే, గ్రేటర్ లెస్ దెన్ నెంబర్. గ్రేటర్ అనేది నెంబర్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ గ్రేటర్ అనేది దీంట్లో స్టోర్ అవ్వాలి, అంతేనా. అంతే, బేసిక్ టెస్ట్ కేసెస్ అయితే క్లియర్ అయినాయి. యాక్చువల్ టెస్ట్ కేసెస్ ఇది కూడా క్లియర్ అయింది. బేసిక్ ఒక ఇఫ్ కండిషన్ వేసుకొని మనము కంపేర్ చేసుకోవాలి ఒక్కొక్క నెంబర్. ఈ గ్రేటర్లో మనకి
ఈ నెంబర్ ఇన్పుట్లో యాక్చువల్ ఇన్పుట్ వస్తుంది. మనం ఇది డిఫాల్ట్గా 0 ఇచ్చాం. ఈ 0ని ఈ నెంబర్ని కంపేర్ చేసి దీంట్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ నెంబర్కి మళ్ళీ దీన్ని కంపేర్ చేసి మళ్ళీ నెక్స్ట్ నెంబర్ అలా 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 లాస్ట్ నెంబర్ ఒక నెంబర్ వస్తుంది. దాన్ని అవుట్ ఆఫ్ ద లూప్ ప్రింట్ చేయాలి. ఓకే, స్మాలెస్ట్ అమాంగ్ n నెంబర్స్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ స్మాలెస్ట్ అమాంగ్ ద గివెన్ n నెంబర్స్ అంట. ఓకే, సేమ్ ఇంతకుముందు మనం గ్రేటెస్ట్ అంటే గ్రేటెస్ట్ అమాంగ్ ఆల్ నెంబర్స్ అన్నాం కదా, ఇది స్మాలెస్ట్ అమాంగ్ ఆల్ నెంబర్స్. ఓకే, ఓకే, గ్రేటెస్ట్ అమాంగ్ స్మాలెస్ట్ అమాంగ్. ఇప్పుడు నెంబర్ అనే ఇన్పుట్ తీసుకున్నాం. నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఓకే, స్మాలెస్ట్ కదా, స్మాలెస్ట్ అనే నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మనం దాంట్లో 0 పెట్టుకున్నాం, అంటే 0 కంటే ఏ నెంబర్ అయినా గ్రేటర్ ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్మాలెస్ట్ అన్నారు కాబట్టి ఈ ఇన్పుట్లోనే ఒక నెంబర్ తీసుకోవాలి. అంటే విల్ టేక్ ఫస్ట్ నెంబర్ 8 ఇక్కడనే తీసేసుకుందాం ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఎందుకంటే ఈ స్మాలెస్ట్ నెంబర్తోనే ఇంకో నెంబర్ని ఈ కింద 11 నెంబర్ని కంపేర్ చేద్దాం. ఇంతకుముందు ప్రాబ్లంలో ఏం చేసినాం, మనము 0 తీసుకున్నాం. అంటే 0 ఈజ్ ద ఫస్ట్, అంటే 0 బేసిక్ నెంబర్, దాని తర్వాతనే అన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి, గ్రేటెస్ట్ నెంబర్స్ ఎక్కువ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనం బేసిక్ ఫస్ట్ నెంబర్ తీసుకున్నాం. అక్కడ కూడా మనం ఇన్పుట్ తీసుకోవచ్చు సేమ్ యాజ్ మనం ఇక్కడ తీసుకున్నట్టు. బట్ అక్కడ తీసుకోలేదు, అక్కడ వర్కౌట్ అయింది. మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదనే ఉద్దేశంతో నేను ఫస్ట్ ఇన్పుట్ అనేది తీసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇన్పుట్ ఈ 8 అనే ఇన్పుట్ ఇక్కడ. ఇప్పుడు ఫర్ లూప్ వేద్దాం. ఫర్ I in range of నెంబర్ -1 వేద్దాం. ఎందుకనంటే నెంబర్లో ఇప్పుడు 5 ఉంటాయి కదా, మనం ఆల్రెడీ ఒక ఇన్పుట్ ఇక్కడనే తీసేసుకున్నాం కాబట్టి మనకు 4 ఉంటాయి, దాంట్లో 4 సరిపోతాయి. నెంబర్ ఇన్పుట్ ఒక వేరియబుల్ తీసుకున్నా, ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ 4 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ 4 ఇప్పుడు ఈ స్మాలెస్ట్ నెంబర్లో ఫస్ట్ నెంబర్ ఉంటుంది 8 ఉంటుంది, అండ్ ఈ నెంబర్ ఇన్పుట్లో 11 ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు ఆ రెండు కంపేర్ చేద్దాం. ఇఫ్ స్మాలెస్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ ఇన్పుట్ అయినప్పుడు ఏం చేద్దాం, స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఇన్పుట్. ఒకసారి ట్రై చేద్దాం, ఇది వర్కౌట్ అవుతుందా. స్మాలెస్ట్ మేబీ ఆపరేటర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటా. ఓకే, ఫైన్, సరిపోయింది. ఇఫ్ ఈ స్మాలెస్ట్ దీన్ని ఒకవేళ ఈ స్మాలెస్ట్ గ్రేటర్ అయిందనుకో, ఈ నెంబర్ అనేది దీంట్లో స్టోర్ చేసేస్తుంది. ఒకవేళ గ్రేటర్ అది ట్రూ అయితే అంతే. ఈ లాస్ట్ దీంట్లో ఏ నెంబర్ ఉంటుందో మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. దాన్ని బేసిక్ టెస్ట్ కేసెస్ క్లియర్ అయిపోయినాయి. మనము యాక్చువల్ టెస్ట్ కేసెస్ ఒకసారి క్లియర్ చేద్దాం. ఓకే, 5 out of 5 క్లియర్ అయిపోయినాయి, స్మాలెస్ట్ అమాంగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కదా, సమ్ ఆఫ్ సిరీస్ చాలా కథ ఉంది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ సిరీస్ 2 + 2 in terms అంట. The input will be a single line containing a positive integer and the output should contain of. Okay, for example, if the given number is 4, the series will be 2 1 2 3 4. అంటే ప్రతి దాంట్లో ఒక 2 ఇంక్రీజ్ అయికుంటే వెళ్ళాలి. దీన్ని ఎలా చేస్తాం? ఓకే, జస్ట్ ట్రై చేద్దాం, కొంచెం క్రిటికల్గానే ఉంది. ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నాం, నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే మనము ఏమవుతుంది, 2 22 222 4 times 2 వస్తుంది, 5 times. అంటే ప్రతి దాంట్లో ఒక నెంబర్ ఇంక్రీజ్ అయికుంటూ వెళ్తుంది. అంటే మనము ఒకటి చేద్దాం, 2 అనే వేరియబుల్ తీసుకొని దీంట్లో 2 పెట్టేసుకున్నాం ఫస్ట్ అయితే. ఓకే, ఇక్కడ ఒక సమ్ ఆఫ్ అనే వేరియబుల్ తీసుకొని ఇనిషియల్గా 0 పెట్టుకున్నాం. ఓకే, ఫర్ I in range of n నుండి, అంటే 1 నుండి n+1. ఎందుకంటే 1 నుంచి కావాలి, ఎందుకో చెప్తాను నేను. 1 నుండి n+1 అంటే 3 నెంబర్స్ వస్తాయి మనకు ఈ ఇన్పుట్ తీసుకుంటే. ఇక్కడ 3 నెంబర్స్ వస్తాయి. అంటే ఫస్ట్ ఇటరేషన్లో 1 వస్తుంది, సెకండ్ ఇటరేషన్లో 2 వస్తుంది, థర్డ్ ఇటరేషన్లో 3 వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామనంటే సిరీస్ అని తీసుకున్నాం. సిరీస్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ దాంట్లో ఇక్కడ ఆల్రెడీ 2 అనే పెట్టినాం కదా, 2 ఇంటూ I. అంటే ఈ 2 అనే స్ట్రింగ్ని మల్టిప్లై చేస్తున్నా. అంటే ఈ స్ట్రింగ్ ఎన్నిసార్లు రావాలి, ఫస్ట్ టైం 2 times రావాలి, అంటే 1 time రావాలి ఒకసారి, సెకండ్ టైం 3 times రావాలి, అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సిరీస్లో మనకి ఈ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి 2 2 2 అని. ఓకే, ఇవి ప్లస్ చేద్దాం. సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు
ఓకే, సమ్ ఆఫ్ ప్లస్ ఇది స్ట్రింగ్లో ఉంది కాబట్టి ఇంటీజర్లో రాసుకున్నాం, సిరీస్ ప్రింట్ సమ్ ఆఫ్. రన్ చేసి చూద్దాం వస్తుందా. రైట్, వెరీ గుడ్. ఓకే, అంతే. ఈ స్ట్రింగ్ తీసుకున్నాం, స్ట్రింగ్ని రిపీట్ చేస్తున్నాం అంతే. ఈ టూని మనకి ఫర్ లూప్తోని ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ రిపీట్ చేసుకుంటూ అది దాన్ని ఇంటీజర్గా మార్చుకొని దీంట్లో 1 by 1 స్టోర్ చేసుకుంటూ వాటిని ప్లేస్ చేస్తున్నాం. ఆ ప్లేస్ చేసిన అవుట్పుట్కి ఫర్ లూప్ బయటికి వచ్చి మనము ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఏంటంట, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నెంబర్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. A number f consider as factor of a number n if n is exactly divided by f. Remainder after dividing n is 0. For example, if the given number is 6, which is exactly divisible by 1, 2, 3 and 6, then the output should be 2, 3, 4. ఓకే, అయితే ప్రాబ్లం ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్స్ 6 అనే నెంబర్ ఇస్తాడు. ఆ 6 అనే నెంబరు అంతేనా, 6 అనే నెంబరు ఈ 1 to 6లో ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అని చెక్ చేయమంటుంది. అది ఎట్లా చూద్దాం. ఇప్పుడు నెంబర్ అనే వేరియబుల్ తీసుకుని నెంబర్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ మనం డైరెక్ట్ ప్రింట్ చేద్దాం కాబట్టి ఏ వేరియబుల్ అవసరం లేదు. ఫర్ లూప్ ఇద్దాం, ఫర్ ఎందుకంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి 1, 2, 3, 6 అని. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to నెంబర్ ప్లస్ 1, ఐ టు నెంబర్ ప్లస్ 1. ఎందుకు నెంబర్ ప్లస్ 1? నాకు ఫస్ట్ ఇటరేషన్లో 1 కావాలి. 1తోని ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేసుకోవాలి. అందుకే 1 నుంచి తీసుకున్నాం. 1 to మనకి n-1 వరకే ఉంటుంది కాబట్టి n+1 పెట్టుకున్నాం, అది చేసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ ఐ ఈస్ డివిజిబుల్ బై నెంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ప్రింట్ అయ్యి ఒకసారి ఓకే 6 వస్తుంది, జస్ట్ 6 వస్తుంది. 3, 2, 6. ఒక్క నిమిషం. ఇఫ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఐ. ఓకే, గుడ్, వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఈ నెంబర్ 6 అనే నెంబరు ఫస్ట్ ఇటరేషన్లో 1తో డివిజిబుల్ అవుతుందా కాదా? అవుతుంది, 1. సెకండ్ ఇటరేషన్లో 2తో డివిజిబుల్ అవుతుందా? 2. ఓకే, 3, 2, 6 అవుతుంది. అండ్ థర్డ్ ఇటరేషన్లో 3తో డివిజిబుల్ అవుతుంది. అండ్ ఫోర్ నెంబర్ డివిజిబుల్ అవ్వదు, 5 కూడా డివిజిబుల్ అవ్వదు కాబట్టి 6 నెంబర్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6 ఈ ప్రింట్ చేస్తాం 1, 2, 3 and 6. ఓకే, యాక్చువల్ టెస్ట్ కేసెస్ కూడా రన్ చేద్దాం ఒకసారి. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. Similar to the number which output should be sum of all factors. సేమ్ ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టర్స్ని సమ్ చేయమంటుండు. ఓకే, ఇప్పుడు నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇక్కడ మనకి సమ్ ఆఫ్ అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాం, ఇనిషియల్గా 0 పెట్టుకున్నాం. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to ఎక్కడ వరకు తీసుకోవాలి, నెంబర్ ప్లస్ 1. ఇప్పుడు కండిషన్ చెకింగ్, ఇఫ్ ఆ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుందా, ఐతో డివిజిబుల్ అవుతుందా, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఈ నెంబర్ డివిజిబుల్ అయితే సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్లస్ ఐ. ఇప్పటిదాకా ఐని ప్రింట్ చేస్తాం కదా, ఐని ప్రింట్ చేయకుండా వాటిని యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ బేసిక్ టెస్ట్ కేసెస్ 1. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్ టెస్ట్ కేసెస్ కూడా క్లియర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం పర్ఫెక్ట్ నెంబర్ అంట. ఓకే, write a program to check whether it is a given number is a perfect or not perfect number. A number is considered as perfect number if sum of all factors excluding itself is equal to the number. Example చూద్దాం ఒకసారి. For example, if the given number is 6, ఒకవేళ 6 అయిందనుకో, the factors of 6
is 2 1 2 3. Okay, factors of 3. Okay, అది excluding. The sum of these factors is 6. 2 3 4 5 6, which is okay. ఇంతకుముందు ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసాం కదా, ఈ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చినాయి, 1 2 3 అండ్ 6 వచ్చింది. 1 2 3 అండ్ 6 వచ్చింది. ఈ 6 ఈ లాస్ట్ నెంబర్ ఇంకా ఎక్స్క్లూడింగ్ ఆ నెంబర్ ఇంక్లూడ్ చేయకుండా మిగతా వాటిని ప్లస్ చేస్తే మనకు అదే సేమ్ నెంబర్ వచ్చింది అనుకో, దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. మనం ఒకసారి ట్రై చేద్దాం. నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, మనము సమ్ ఆఫ్ అంటే ఓకే, సమ్ ఆఫ్ అనేది తీసుకున్నాం. సమ్ ఆఫ్ అనేది ఎట్లయినా సమ్ చేయాలి కాబట్టి సమ్ ఆఫ్ అనేది తీసుకొని 0 పెట్టేసుకున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to నెంబరే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇంతకుముందు నెంబర్ +1 తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఆ నెంబర్ కూడా ఇంక్లూడ్ కావాలి కాబట్టి. ఇక్కడ నెంబర్ ఇంక్లూడ్ అవద్దంటుంది, ఎక్స్క్లూడింగ్ 6 ఆ నెంబర్ని ఎక్స్క్లూడ్ చేసేసి మిగతాది ప్లస్ చేస్తే నీకు అది రావాలంటుంది. ఇఫ్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై ఐ దట్ ఈస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్లస్ ఐ. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ సమ్ ఆఫ్లో మనకి ఈ ఫ్యాక్టర్ సమ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, పర్ఫెక్ట్ నెంబర్ కావడానికి ఈ నెంబర్ని అండ్ మనకు వచ్చిన అవుట్పుట్ని కంపేర్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్ నెంబర్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాం. పర్ఫెక్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ డబుల్ ఈక్వల్ టు అది ఈక్వల్ కంపారిజన్ ఈక్వల్ టు నెంబర్. ఈ నెంబర్ రెండు ఈక్వల్ అయినా అని అడుగుతాను. ఇఫ్ ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్, ఎందుకంటే కండిషన్ చెక్ చేయాలి కదా మనకి, పర్ఫెక్ట్ నెంబరా నాట్ పర్ఫెక్ట్ నెంబరా అని తెలియాలి కదా. ఇఫ్ ట్రూ, ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయితే, ఒక ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడికి వచ్చే ప్రింట్ PER పర్ఫెక్ట్ నెంబర్. ఎల్స్ ఒకవేళ కాకపోతే ప్రింట్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, బేసిక్ టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి, యాక్చువల్ టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయినాయి. సింపుల్, జస్ట్ ఆ ఫ్యాక్టర్స్ కనుక్కొని సమ్ చేసి ఆ నెంబర్ని ఎక్స్క్లూడ్ చేసి వాటిని కంపేర్ చేసి పర్ఫెక్ట్ నెంబర్ నాట్ పర్ఫెక్ట్ నెంబర్ ఫైండ్ చేసాం, అంతే. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. రైట్ a program to check if the number n is an Armstrong number or not. A n-digit number is called Armstrong number if the number is equal to the sum of nth power of its digits అంటే ఫర్ ఎగ్జాంపుల్ if the given number 153 ఉందనుకో, as the length of the given, ఓకే, ఈ లెంత్ అనేది 3 cubes equal to the given number as okay 153 is equal to given number, so the output should be okay. ఇప్పుడు 153 అనే నెంబర్ ఉంది కదా, ఈ 153 అనే నెంబర్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. స్ట్రింగ్లో తీసుకుంటే 3 వస్తాయి. ఈ 3 ఈచ్ నెంబర్కి పవర్గా యాడ్ చేయాలి. ఆ పవర్గా యాడ్ చేసిన సమ్ ఈక్వల్ టు మళ్ళీ ఇదే నెంబర్ అయితే ఇట్ ఈస్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. కాదంటే కాదు, కొద్దిగా కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. ఒకసారి మనం క్లియర్గా ప్రాబ్లం చేద్దాం. నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ ఇంటీజర్ కాదు, నెంబర్ స్ట్రింగ్లో తీసుకున్నాం. పైథాన్ డిఫాల్ట్గా స్ట్రింగ్లో వస్తుంది కాబట్టి జస్ట్ స్ట్రింగ్లో తీసుకున్నాం. ఫస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ నెంబర్. ఓకే, దీంట్లో లెంత్ ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఇవన్నీ ఈ నెంబర్స్లో 1 5 3 వాటిని ప్లస్ చేయాలి. మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలియదు కదా, ఒక దాంట్లో 3 ఉంటాయి, ఒక దాంట్లో 2 ఉంటాయి. ఓకే, ఒక ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ నెంబర్, ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్ని నెంబర్. ఓకే, నెంబర్ ఆఫ్ ఐ అంటే సపరేట్ ఐస్. ఓకే, నెంబర్ ఆఫ్ ఐ, ఈ యొక్క దాంట్లో నెంబర్ ఆఫ్ ఐ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ ఏముంటుంది, ఐలో ఈ 1 అనే నెంబర్ ఉంటుంది, దీంట్లో ఓకే సమ్ ఆఫ్ అనేది తీసుకుందాం. సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ నెంబర్ని మనము యాడ్ చేద్దాం. సమ్ ఆఫ్ ప్లస్ నెంబర్ ఐ, ఇది స్ట్రింగ్లో ఉంది నెంబర్ ఐ, మనము ఇంటీజర్లో తీసుకున్నాం నెంబర్ ఆఫ్ ఐ.
ఓకే, ఇప్పుడు ఈ సమ్ ఆఫ్లో ఇండివిజువల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇక్కడ సమ్ చేయొద్దు, ఓకే మిస్టేక్ చేశాను. ఓకే, నెంబర్ ఆఫ్ ఐ యాడ్ చేసినాం కానీ ఇక్కడ ఏమన్నాడు I1 అంటే ఇండివిజువల్ పవర్ 3, 5 పవర్ 3, 3 పవర్ 3 అంటే లెంత్లో పవర్ 3. ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం పవర్ ఆఫ్ అని, ఇది ఈక్వల్ టు int of నెంబర్ ఆఫ్ ఐ ఈస్ పవర్ ఆఫ్ లెంత్. లెంత్ ఎందుకు తీసుకుంటారు, ఈ లెంత్ ఎంత ఉంటే అంతే కదా. ఇక్కడ లెంత్ మనకి 2 ఉంది, 2 పవర్ 2 తీసుకున్నాడు, పవర్ 2. ఇక్కడ పవర్ ఆఫ్ తీసుకున్నాం, ఇక్కడ పవర్ ఆఫ్ తీసుకున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్. సమ్ ఆఫ్లో మనకి నెంబర్ ఉంది, యాక్చువల్ నెంబర్ ఉంది. ఇప్పుడు ఈ వచ్చిన ఈ సమ్ మొత్తం నెంబరు ఈ యాక్చువల్ ఇన్పుట్ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు మనకి అది ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఈక్వల్ అయితే ఈక్వల్ కాకపోతే ఇట్ ఇస్ నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఇప్పుడు ఈక్వల్ అనే వేరియబుల్ తీసుకున్నాము. ఈక్వల్ అనే వేరియబుల్లో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్. ఇఫ్ అది ట్రూ అయితే, ప్రింట్ rnst ఓకే కరెక్ట్. కాకపోతే ప్రింట్ ఏమన్నా నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. సింపుల్. దాని లెంత్ కనుక్కున్నాము. ఆ నెంబర్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకున్నాము, I1 2 3 అని తీసుకొని, ఓకే ఇక్కడ రేంజ్ అని తీసుకున్నాము. రేంజ్ అని కాకుండా నెంబర్, ఈ నెంబర్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయో అది దీంట్లోకి వస్తాయి, దీంట్లో స్టోర్ అవుతాయి. ఇప్పుడు 1 స్టోర్ అయింది దీంట్లో ఫస్ట్ ఇటరేషన్లో. ఈ 1ని ఇంటీజర్ చేసి పవర్ ఆఫ్ 3 పెడతాం. 1 పవర్ 3 ఇక్కడ చూసినా 1 పవర్ 3. ఆ 1 పవర్ 3 తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో స్టోర్ చేసినాం, దీనికి ప్లేస్ చేసినాం, దీంట్లో స్టోర్ అయిపోయింది. సెకండ్ ఇటరేషన్లో 5 వస్తుంది, 5 పవర్ 3 పెట్టాం. మళ్ళీ 5 పవర్ 3ని 1తో యాడ్ చేసాం. ఓకే, మళ్ళీ పవర్ 3 అట్లా అన్నీ యాడ్ చేసేసుకొని మనకి ఈ సమ్ ఆఫ్లో పెట్టేసుకున్నాం. ఈ సమ్ ఆఫ్ అండ్ ఈక్వల్ టు నెంబర్ కంపేర్ చేసుకుంటే అవి రెండు ఈక్వల్గా కాదని చూస్తే మనకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ టైప్ ఎర్రర్, సంథింగ్ ఎర్రర్, int ఆఫ్ ఇన్పుట్. ఓకే, నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది మనకి, ఇక్కడ మనకి ఆల్రెడీ ఇది స్ట్రింగ్లో ఉంది, అంటే స్ట్రింగే కంపేర్ చేస్తుంది. అది దీన్ని ఇంటీజర్గా మారుతాం. ఇది ఇంటీజర్, సమ్ ఆఫ్ ఇంటీజరే కాబట్టి ఇది ఇంటీజర్. అండ్ ఇది ఎందుకు పోయింది, నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఏం డిఫరెన్స్ ఉంది దీనికి, ఆర్ ఎల్స్ మిస్సింగ్ అంట. ఓకే, ఆర్లు గట్టా మిస్ అయితే కూడా నేను ఇంత ఆగం చేస్తా. అది ఒక్కొక్క చిన్న బిల్డింగ్ కూడా తీసుకోవాలమ్మా. ఓకే, బేసిక్గా ఇది ప్రాబ్లం, ఆమ్స్ట్రాంగ్ నెంబర్. హాలో స్క్వేర్, యా హాలో స్క్వేర్ అంట. రైట్ టు ప్రింట్ హాలో స్క్వేర్ టు n rows. ఫస్ట్ అయితే ఇన్పుట్ తీసుకున్నాం, నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు int ఆఫ్ ఇన్పుట్ కదా. ఇప్పుడు దీంట్లో కామన్గా ఉన్నాయి చూద్దాం ఒకసారి. కామన్గా ఏమున్నాయి మనకి, 1 2 3 4. ఇక్కడ చూడండి 4 అనే నెంబర్ వచ్చినప్పుడు ఇక్కడ 4 వచ్చినాయి, ఇక్కడ 4 వచ్చినాయి, అంటే 6 వచ్చినాయి. దీంట్లో ఏం తేడా లేదు, దీంట్లో అసలు ఏం తేడా లేదు, అంటే ప్రతి దాంట్లో సేమ్ ఉన్నాయి. ఓకే, మనము ఫస్ట్ లైన్ స్టార్ అని పెట్టుకున్నాం. స్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ స్పేస్ ఇంటూ నెంబర్. ఓకే, నెంబర్. అండ్ నెక్స్ట్ ఆఫ్ లైన్లో మనకి ఏమున్నాయి, నెక్స్ట్ ఆ 2 లైన్స్ తీసేస్తే, అంటే 4 మైనస్ ఈ 2 లైన్స్ తీసేస్తే ఇంకా 2 లైన్స్ ఉంటాయి. 6 అంటే 6 మైనస్ 2 తీసేసి 1 2 3 4 లైన్స్ మిగులుతాయి, అంటే -2 చేసేస్తే ఈ మిగతా మిగులుతాయి.
ఈ మిగతా దాంట్లో కూడా ఒక చిన్న ప్యాటర్న్ సేమ్ ఉంది. ఏంటి, ఈ 2 వచ్చినాయి. ఈ వీటిలో ఈ సింగిల్ లైన్ తీసుకోండి. ఈ సింగిల్ లైన్లో 4 అంటే -2 చేస్తే 2 స్పేసెస్ ఉన్నాయి అండ్ ఇవి ఉన్నాయి. ఓకే, ఒకసారి అయితే ట్రై చేద్దాం. అది రాకపోతే వచ్చినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐఎన్ రేంజ్ ఆఫ్ నెంబర్ -2. ఓకే, స్పేసెస్ తీసుకుంటా నేను. స్పేసెస్ 3 4 స్పేసెస్. స్పేస్ ఇంటూ నెంబర్. స్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్స్ ప్లస్ స్పేసెస్ ప్లస్ ఇంకో స్టార్. ఒకసారి ఇది ప్రింట్ చేసి చూద్దాము. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఓకే, స్టార్స్ అయితే ఒక రకంగా వచ్చినాయి. మనం ఇవి ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఫస్ట్ లైన్ ఇక్కడ ప్రింట్ చేసి, ఇక్కడ స్టార్స్ ప్రింట్ చేసి, ఇక్కడ మళ్ళీ ఫస్ట్ లైన్ ప్రింట్ చేసి. ఓ, ఇది ఎందుకు పోయింది? ఓ, పక్కకి ఎగిరిపోయిందా? ఓకే, అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి కోడింగ్ ప్రాక్టీస్ 10లో. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ కోడింగ్ ప్రాక్టీస్. బాయ్.